మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవాది దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ ప్రాతకాల సమయంలో దేవుని కనికరాన్ని కృపను కార్యాన్ని పొందుకొని దేవుని యొక్క సన్నిధి కొరకు ఆశ కలిగి తృష్ణ కలిగి ప్రభు సన్నిధి కొరకు అనేక మంది బిడ్డలు ఈ సమయం కొరకు ప్రభు యొక్క వాక్యాన్ని వినాలి అని ఎంతో ఆశతో కనిపెడుచున్న ప్రతి బిడ్డను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచన భాగం. ఆదికాండం 1:21లో మనము వాక్యమును చూడగలిగితే, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ, దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అది మంచిది అని దేవుడు చూసెను అనే ఈ మాటలో ఉన్న భావం ఏమిటి అని మనం చూడగలిగితే, దేవుడు చేయుచున్న ప్రతి దానిని కూడా దేవుడు చూసి ఆలోచన చేసి ఏది శ్రేష్టమో, ఏది మంచిదో, ఏది మేలుకరమో, ఏది దీవెనకరమో అవన్నీ దేవుడు ఆ విధంగా ఆచితూచి ఆలోచన చేసి, దేవుడు అనంత జ్ఞాని గనుక ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏది కలుగు చేయాలో అవి అన్నీ కూడా ఆ విధంగా దేవుడు కలుగు చేస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా జలములలో వాటి జాతి ప్రకారము, జలములలో నీళ్లలో ఎటువంటి ప్రాణులు అవి జనించాలో దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ఊహలో ఉన్నవన్నీ కూడా కలుగునుగాక అని చెప్పిన వెంటనే దేవుడు వాటిని కలుగు చేసిన వెంటనే అవి కలిగాయి, అవి సృష్టించబడ్డాయి అని మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని ఆయన సృజించెను అని ఇక్కడ వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన మహామత్స్యమును, ఆయన చిన్న పక్షిని కూడా దేవుడు కలుగు చేశాడు అని మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఈ ప్రపంచంలో పెద్దవైనా చిన్నవైనా, ఎక్కువైనా తక్కువైనా, వాటి పరిమాణాన్ని బట్టి ఆకారాన్ని బట్టి కాదు, కానీ దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు కనుక, అవన్నీ దేవుని ద్వారా చేయబడ్డావి కనుక దేవునికే వాటిని బట్టి మహిమ కలుగునుగాక అని ఒక వ్యక్తి దేవుణ్ణి ఆ విధంగా మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మహామత్స్యం దేవుడు ఆయన పలికితేనే అది కలుగు చేయబడింది. పక్షి దేవుడు పలికితేనే, దేవుడు చెప్పగలిగితేనే అది కూడా ఈ లోకములో కలిగింది అని మనము గమనించి ఆలోచించాలి. దేవుడు చిన్నవాటి మీద, దేవుడు పెద్దవాటి మీద కూడా దేవుడు మనసును పెట్టి మనము దేవుని కొరకు ఆ విధంగా ఉండాలి, కలగాలి అని దేవుడు ఎప్పుడు కూడా అటువంటి మంచి ప్రణాళికను మన పట్ల దేవుడు ఆయన కలిగి ఉన్నాడు. లోకంలో చాలామంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, నేను చిన్నవాడిని, నాకు ఏమీ లేదు, నేను ఎందుకు ఈ లోకంలో జన్మించానో, నేను ఎందుకు ఈ లోకంలో ఉద్భవించానో అని చెప్పి వారి మరణాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, వారికి వచ్చిన సమస్యలు బట్టి అప్పుడప్పుడు కూడా మనుషులు ఆ విధంగా
చంచల మనస్సు కలిగిన వారై జీవితంలో నిరాశ నిస్పృహ కలిగి అప్పుడప్పుడు వారు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం చెబుతున్న మాట ఏంటి అని మనం చూడగలిగితే, దేవుడు పెద్ద వాటిని చిన్న వాటిని దేవుడు కలుగు చేసి అవన్నీ కూడా అవి మంచివే అని చెప్పి దేవుడు చెప్పగలిగాడు. మనం ఇంకా వాక్యములో చూడగలిగితే దావీదు కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచన భాగం. ఈ 104:24లో దైవవాక్యాన్ని మనము చూడగలిగితే, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నింటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో యొక్క భూమంతా కూడా నిండి ఉన్నది అని చెప్పి ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఈ వాక్యములో ఉన్న పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే, దేవుడు చేస్తున్న కార్యక్రమాలు అవి ఎన్నెన్నో అవి ఎన్ని విధములుగా ఉన్నవో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మన మనస్సుకు, మన తలంపులకు, ఆలోచనలకు అందని అత్యున్నతమైన అత్యద్భుతమైన కార్యాలు దేవుడు ఎప్పుడు కూడా చేస్తున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. జ్ఞానము చేత నీవు వాటన్నింటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని ఈరోజున దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని జ్ఞానము చేత అవన్నీ కూడా దేవుడు నిర్మించాడు. దేవుడు వాటిని కలుగు చేసి ఒక భూప్రపంచాన్ని అంతటిని కూడా తన సృష్టితో, తన మహిమతో, తన జ్ఞానముతో, తన కార్యాలతో దేవుడు భూమిని నింపి దేవుడు ఉంచాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఒక మాటలో మనము చెప్పాలి అనంటే, దేవాది దేవుడు భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. అయితే ఒక భూప్రపంచాన్ని దేవుడు తన మహిమతో, కార్యాలతో, జ్ఞానంతో దేవాది దేవుడు నింపి ఉన్నాడు అని మనము గమనించాలి. ఖాళీగా ఉన్న యొక్క భూప్రపంచానికి వన్నెను అనగా అందమును, సౌఖ్యమును, క్షేమమును, అలంకారాన్ని దేవుడు యొక్క భూప్రపంచంలో సమస్తము చేసి భూమి ఖాళీగా లేకుండా దేవుడు వీటితో నింపాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. అది దేవుని సృష్టి, అది దేవుని జ్ఞానం, అది దేవుని మహత్తరమైన కార్యక్రమాలు అని మనము గమనించి ఆలోచించాలి. భూమి ఏ విధంగా వీటితో నింపబడి అది సమృద్ధిగా, అది పరిపూర్ణంగా నింపబడిందో, ఈరోజు మనుషులుగా చెప్పబడి మనము కూడా భూమి వంటి వారమే అని మనము గమనించి ఆలోచించాలి. దేవుడైన యెహోవా నేలమంటితో ఈ మనుషుని నిర్మించి కలుగు చేశాడు గనుక ఈ మనుషుడు ఎవరు అని మనం చూడగలిగితే, మనుషుడు ఒట్టివాడు, మనుషుడు మట్టివాడు, మనుషుడు నరమాత్రుడు కనుక ఈ మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో కూడా వాక్యం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని కన్నా ఈ మనుషుని దేవుడు కొంచెం తక్కువగా కలుగు చేశాడు అని దైవలేఖన భాగం ఆ విధంగా చెబుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలి అనంటే, ఒక భూప్రపంచం, ఈ విశ్వం ఖాళీగా లేకుండా తన మహిమతో అందముగా ప్రభు అలంకరించే విధంగా భూమిగా చెప్పబడే ఈ మనుషుడు కూడా దేవుని మహిమతో, జ్ఞానముతో, దేవుని కార్యాలతో ఈ మనుషుడు అనబడే ఈ యొక్క భూమి నింపబడితే, ఈ నింపబడిన ఈ మనుషుని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు అని ఈరోజు దైవ లేఖన భాగంలో ఆ విధంగా మనం వాక్యాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు
చేసిన పని ఏంటి అని మనం చూడగలిగితే జలములలో వాటి జాతి ప్రకారము జలము సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, అదేవిధంగా రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడు కలుగు చేసే విధంగా ఈ రోజున మనము ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క ప్రపంచంలో, భూమిలో మనము చిన్నవారమైన, మనం పెద్దవారమైన మనల్ని దేవుడు కలుగు చేశాడు. దేవుడు కలుగు చేసిన భూమి వంటి మనం దేవుని మహిమతో నింపబడి, మనము దేవుని కొరకు ఖాళీగా లేకుండా దేవుని కృపావరములు, దేవుని ఆత్మవరములు, దేవుని ఆత్మఫలాలు కలిగి మనము దేవుని కొరకు సంతోషంగా, సమృద్ధిగా క్రీస్తులో ముందుకు సాగిపోదాం. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఏదైనా తక్కువగా ఉంటే మనము ప్రభువును అడిగి, మనము దేవుని ద్వారా, నాయన నన్ను నింపండి ప్రభా, నేను మీ కొరకు ఖాళీగా ఉండకూడదు, మీ మహిమతో నేను నింపబడాలి, మీ శక్తి, మీ బల ప్రభావాలతో నేను నింపబడాలి ప్రభా, నాకు అటువంటి కృప దయచేయండి తండ్రి అని ఒక వ్యక్తి దేవుని ఆ విధంగా అడగగలిగితే కనికరం కలిగిన దేవుడు తప్పనిసరిగా సహాయం చేసి దీవించి ఆశీర్వదిస్తారు. అట్టి కృప మన జీవితాల్లో దేవుడు కలుగు చేసి సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.